కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిందని చెప్పిన రేవంత్ రెడ్డి గంధమల్ల ప్రాజెక్టుకు ఎలా శంకుస్థాపన చేస్తున్నారని ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ ప్రగల్భాలు పలికారని చిల్లర మాటలు మానుకోవాలని అన్నారు. తక్షణమే బనకచర్ల ప్రాజెక్టును ఆపి ప్రయత్నం చేయాలన్నారు. అవసరమైతే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని, లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలన్నారు. కృష్ణానదిలో న్యాయమైన వాటా కోసం కేసీఆర్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సెక్షన్ 3 సాధించారన్నారు. ఆ పని మీద మీరు ఎందుకు చేయడం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి హరీష్ రావును ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్త ప్రగల్భాలు మాను, చిల్లర మాటలు మాను. నువ్వు తక్షణమే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేయి. అవసరమైతే అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్ళు, లేదంటే సుప్రీంకోర్టు మెట్లు దొక్కు. కేసీఆర్ గారు కృష్ణానదిలో మన న్యాయమైన వాటా రావడానికి సుప్రీంకోర్టుకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి సెక్షన్ 3ని ఎలా సాధించిండ్రు అంటే కేసీఆర్ ఆయన పోరాటం వల్ల కోర్టుకు వెళ్లి కేంద్రం మీద ఒత్తిడి పెట్టి సెక్షన్ 3ని తెచ్చిండు కేసీఆర్. నువ్వేం చేస్తావు ఆ పని? ఎందుకంత భయపడుతున్నావు చంద్రబాబు నాయుడుకు? ఇలా రేవంత్ రెడ్డి గారు గంధమల్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నాడు. గంధమల్ల ప్రాజెక్ట్ అంటే ఏంటిది? కాళేశ్వరంలో అంతర్భాగం. మన మల్లన్న సాగర్ నుంచి గంధమల్లకు నీళ్లు పోతాయి. ఏమంటాడు రేవంత్ రెడ్డి? కాళేశ్వరం కుప్పకూలింది అంటాడు, అయిపోయింది కాళేశ్వరం అంటాడు. మరి కాళేశ్వరం లేకపోతే గంధమల్లకు నీళ్ళు ఎట్లా పోతాయి? ఇలా పోయిండు, ఆడికి పోయిండు. ఏది భువనగిరి జిల్లా, యాదాద్రి జిల్లాకు పోయి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరంలో భాగంగా రూపొందించిన గంధమల్లకు ఇలా కొబ్బరికాయ కొడుతుంది. మరి కాళేశ్వరం కుప్పకూలిందన్న రేవంత్ రెడ్డి మరి గంధమల్లకు ఎట్లా కొబ్బరికాయ కొడుతున్నావు?